బెట్టింగ్ యాప్ల్లో లక్షల్లో పోగొట్టుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొంగగా మారాడు. చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తి జీవితం ఏ విధంగా మారుతుందనేందుకు ఈ వ్యక్తి జీవితమే నిదర్శనం. కూకట్పల్లి హౌస్ బోర్డ్ కాలనీలో నివసించే సుధీర్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెట్టింగ్ యాప్ల్లో 20 లక్షలు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. అప్పుల నుంచి బయటపడేందుకు ఏం చేస్తే బాగుంటుందో పలు రకాలుగా ఆలోచించాడు. చివరకు అప్పులు తీర్చేందుకు దొంగతనాలు చేయాలనుకున్నాడు. దొంగతనం చేయాల్సిన స్థలాన్ని డిసైడ్ చేసుకున్నారు. కూకట్పల్లి రామ్నగర్లోని 84 ఏళ్ల వృద్ధురాలు మనమ్మ ఇంట్లోకి గోడ దూకి వెళ్లారు. బెడ్రూమ్ పక్కన నక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కదలికను గమనించిన వృద్ధురాలు మనమ్మ గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు వచ్చి సుధీర్ కుమార్ కు పట్టుకుని చీపురు కట్టలు చెప్పులతో కొట్టారు. ఈ దొంగ గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. దొంగను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడి వద్ద కత్తి, మొబైల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. గత 2 రోజులుగా అదే కాలనీలో సుధీర్ రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు తెలియజేశారు.